ఏం కర్రీ చేస్తున్నావు మమ్మీ? టమాటా ఎగ్ అమ్మా. ఆయిల్ వేసిన 3 స్పూన్స్, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి 2 అమ్మా, కొత్తిమీర, కరివేపాకు. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ అమ్మా, పసుపు. ఇది అయిపోయిందమ్మా. టమాటా వేస్తున్నాం, సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను కట్టెలతో కట్ చేసిన. సాల్ట్ వేసి కలిపి ఒక 5 మినిట్స్ మూత పెడదామమ్మా. కొంచెం కారం వేసుకోవాలమ్మా. చికెన్ మసాలా ఇది ఉంటే వేసుకోవచ్చు, లేకపోలేదు. ధనియా పౌడర్ వేసుకుందాం. ఎన్ని ఎగ్స్ వేసుకుంటాం? 4 ఎగ్స్ వేస్తున్నాం. కలపకుండా మూత పెట్టాలమ్మా. ఉడికినాక కలపాలి, కలిపితే మొత్తం కలిసిపోతుంది. ఉడికింది మెల్లగా తిరిగి వేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ ఉడికినద్దమ్మా. మూత పెట్టి ఈ కర్రీ డాడీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తున్నాయి కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అమ్మమ్మ బాగా వండి పెట్టేది. డాడీ కూడా చాలా ఇష్టం, అన్నయ్యకి కూడా చాలా ఇష్టం ఈ కర్రీ. పల్లెటూరులో చికెన్ అవి అందుబాటులో ఉండవు కదా, అందుకే ఎగ్ వండేది అమ్మమ్మ బాగా. ఎగ్తో అయిపోయిందమ్మా.